వ్యతిరేక ప్రభుత్వం బై బై జగన్ రైతులు రైతు వ్యతిరేక ప్రభుత్వం బై బై జగన్ రైతులు ఇరిగేషన్ మర్చిపోయిన జగన్ బై బై జగన్ రైతులు ఇరిగేషన్ మర్చిపోయిన జగన్ బై బై జగన్ రైతులు రైతు వ్యతిరేక ప్రభుత్వం బై బై జగన్ రైతులు రైతు వ్యతిరేక ప్రభుత్వం బై బై జగన్ రైతులు ఇన్సూరెన్స్ కట్టలేని ప్రభుత్వం బై బై జగన్ రైతులు రైతు వ్యతిరేక 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 ప్రభుత్వం బై బై జగన్ 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 బై బై జగన్ రైతు వ్యతిరేక ప్రభుత్వం బై బై జగన్ రైతు వ్యతిరేక ప్రభుత్వం బై బై జగన్ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది కూడా శాసనసభ సాంప్రదాయాలను మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దొంగలోకి తొక్కుతున్నటువంటి పరిస్థితి. నిన్న చూసాం మన గవర్నర్ గారి ప్రసంగం 10 గంటల కంటే 10-20 నిమిషాలకు మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా గత సంవత్సరం కూడా అట్లానే 15 నిమిషాలు ఆలస్యంగా గవర్నర్ గారి ప్రసంగం స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా చూస్తే మరి అసెంబ్లీ 9 గంటలకి స్టార్ట్ అవుతుందని చెప్తే మేము 9 గంటలకి అసెంబ్లీలో చూస్తే 12 మంది మాత్రమే శాసనసభ్యులు, అంటే కనీసం ఫారం 18 మంది ఉండవలసిగా మరి 12 మంది మాత్రమే శాసనసభ్యులు 9 గంటలకి అసెంబ్లీలో ఉన్నారంటే ఇప్పుడు ఫారం లేక 9-4 నిమిషాలకి ఇప్పుడు బెల్ కొడుతూ ఉన్నారు. అంటే పాపం వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకు కూడా శాసనసభకి రావడానికి ఇష్టపడతలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూడడానికి వాళ్ళ శాసనసభ్యులకి ఇష్టం లేదంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఉన్నారనేది అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తాం.